కానీ స్వేచ్ఛ అంత ధైర్యవంతురాలు అయ్యుండి కూడా చాలా పరిస్థితుల వల్ల తను అంతటి ఒక దుస్సాహసానికి పాల్పడ్డాం. ఒక చిన్న పిల్ల ఉందని కూడా ఆలోచన లేకపోవడం అన్నది అందరినీ కలవరపెడుతుంది. ఆ డార్క్ ప్యాచ్ ఆఫ్ ఏరియాకి వచ్చినప్పుడు ఇంకేది కనిపించదు. నా తర్వాత నేను పోతే పేరెంట్స్ ఏమవుతారు, పాప ఏమవుతుంది, ఇప్పుడు పాప స్టిల్ షీఈస్ లైక్ ఇక్కడ ఒక చాలా సెన్సిటివ్ డెలికేట్ విషయం ఏంటంటే తను ఫైనల్గా తనకి రిలేషన్షిప్ బంధం ఏదైతే ఏర్పడిందో జర్నలిజం లాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అయ్యో వెళ్ళిపోయిందా అమ్మాయి అని అనుకోకుండా వాళ్ళు వర్క్ అనేది జర్నలిజం. తను జర్నలిజంతో పుట్టడం కాదు, ఇలా చెయ్యాలి సొసైటీకి అనుకోవడం ఒకటి. ఒక నెగ్లెక్ట్ వల్ల వాళ్ళు రాంగ్ సిచ్యువేషన్స్లోకి వెళ్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్కి మరి పరిష్కారం ఏంటండి డాక్టర్? ఇట్లాంటి కేసెస్ యూజువల్గా వచ్చినప్పుడు ఫ్యామిలీ ఏమంటారంటే విమెన్లో ఎస్పెషల్గా ఆ పీరియడ్ స్టార్ట్ కాకముందు, అంటే వాళ్ళ మెన్స్ట్రల్ పీరియడ్ స్టార్ట్ కాకముందు ఒక 1 వీక్ ముందు డీప్ హర్ట్ వచ్చినప్పుడు, సూసైడల్ టెండెన్సీస్ వచ్చినప్పుడు కొంచెం దాన్ని పోస్ట్పోన్ చేయగలిగితే ఆ సిచ్యువేషన్స్ కొంచెం బెటర్ అవుతాయి. అసలు దాని గురించి కొంచెం ఆలోచించకుండా కొంచెం పక్కన మనకి స్వేచ్ఛ విషయంలో చూస్తే స్పెసిఫిక్గా తను అన్ని విధాలా ప్రయత్నించి ఎక్కడో గివప్ చేసినట్టు దాన్ని చూస్తే మనసు విరిగిపోతుంది. ఇంతేనా జీవితం అని. వెల్కమ్ టు సాక్షి టీవీ ఫ్యామిలీ. జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీలో నాకు చాలా పరిచయస్తురాలు, మా అందరికీ ఆత్మీయురాలైన స్వేచ్ఛ మరణం గురించి ఇవాళ కొంచెం లేట్గా ఈ వీడియో చేస్తున్నాం. కారణం ఏంటంటే ఊహాగానాలు, రకరకాల కామెంట్స్, ఇంకా రకరకాల అనాలిసిస్ ఈ గత కొన్ని రోజులు నడిచింది. ఇవాళ మా ఉద్దేశం అది కాదు. కానీ స్వేచ్ఛ అంత ధైర్యవంతురాలు అయ్యుండి కూడా తనకైన చాలా పరిస్థితుల వల్ల తను అంతటి ఒక దుస్సాహసానికి పాల్పడ్డాం. ఒక చిన్న పిల్ల ఉందని కూడా ఆలోచన లేకపోవడం అన్నది అందరినీ కలవరపెడుతుంది. నాకు చాలా మనసు కలిచివేసి ఇవాళ ఈ వీడియో చేస్తున్నాం. మనతో పాటు ఒక చాలా అనుభవజ్ఞులైన సైకియాట్రిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ హరిణి గారు ఉన్నారు. డాక్టర్ హరిణి ఈజ్ ఆల్సో స్పిరిచువలిస్ట్ అండ్ అనేక కోణాల జీవితంలో అండ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ చూశారు. ఎందుకంటే ఇవి పుస్తకాల్లో సమాధానాలు దొరికే పరిస్థితులు కావు, ఇవి మనసుతో ఆలోచించాలి, ముద్రలు వేసే పరిస్థితి కూడా కాదు. డాక్టర్ హరిణి, నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండి. థ్యాంక్ యూ. విత్ గ్రేట్ రెస్పెక్టింగ్ దేర్ బౌండరీస్ ఇవాళ కాన్వర్జేషన్లోకి నేను వెళ్తున్నాను. ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే ఒక సాటి ఆడపిల్ల ఎంత తను ఏ కారణం ఏదైనా అంత స్ట్రగుల్ అయ్యి ఆ పరిస్థితికి వచ్చి తన జీవితాన్ని కూడా చాలించిందని చెప్పి ప్రైమా ఫేసి మీలాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ ఏమంటారు మ్యామ్ దీని గురించి? సో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హర్. సో తన్ని కాకుండా మామూలుగా సెలబ్రిటీస్ ఇలాంటి సిచ్యువేషన్స్, అంటే స్ట్రెస్ అనేది వచ్చినప్పుడు, అంటే మీరన్నారు చూడండి చాలా కష్టపడి వచ్చింటారు అనేసి. సో అక్కడ నుంచి తీసుకుంటూ వస్తే కన్నా లాంగిట్యూడినల్ హిస్టరీ లాగా కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే చిన్నప్పుడు మనము అటాచ్మెంట్ ఫిగర్స్ అంటాము. మనము పుట్టిన తర్వాత మనకి మదర్, ఫాదర్ ఓకే నన్ను లవ్ చేస్తున్నారు, నేను చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి, నన్ను కేర్ చేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి. అది చాలా సెక్యూరిటీ ఇస్తుంది. దాని వలన సెక్యూర్ అటాచ్మెంట్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అవును. సో ఎప్పుడైనా కానీ ఆ సెక్యూర్ అటాచ్మెంట్స్ ఎలా ఉంటారు అని అంటే ఏదైనా స్ట్రెస్ వచ్చినా కానీ ప్రాబ్లమ్ని ప్రాబ్లం లాగా చూస్తారు. కానీ నేను బాగలేనేమో, లేకుంటే నా వలన ప్రాబ్లం అవుతుందేమో, లేకుంటే వాళ్ళ వలన ప్రాబ్లం అవుతుంది. ఓకే ప్రాబ్లం ఉంది, ఇది కావట్లేదు, సో సొల్యూషన్ ఏమి? సో ఇలా సొల్యూషన్ ముందుకి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళే మనస్తత్వం ఉంటుంది. కొందరు జీవితంలో కొన్ని చోట్లలా దెబ్బలు తినింటారు. సో పైకి బాగా కనిపిస్తూ, అంటే ద వేరే మాస్క్ అనమాట, సొసైటీకి స్ట్రాంగ్గా కనిపిస్తున్నా లోపల ఎమోషనల్ ఇవి వచ్చేటప్పటికి, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్కి వచ్చేటప్పటికి చాలా సెన్సిటివ్ ఉంటారు. అంటే బయటికి చెప్పేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, సొసైటీ కోసం ఫైట్ చేసేటప్పుడు కానీ వాళ్ళు ఆ ఇంటలెక్చువల్ థింకింగ్లోకి వెళ్ళిపోయి ఇది మనం రైట్ చేయాలా ఇవి అనేది ఆ ఫేస్ పెట్టుకొని అన్నీ చేస్తారు. కానీ పర్సనల్ ఇష్యూస్కి వచ్చేసరికి దే ఆర్ స్టిల్ ఎ చైల్డ్. అదే ఆ చైల్డ్ బిహేవియర్ బయటికి వస్తుంది. ఆ చైల్డ్ ఎలా అంటే తనకి ఏదైనా బాగాలేనప్పుడు
దే వాంట్ సమ్వన్ టు కమ్ అండ్ హగ్, దే వాంట్ సమ్వన్ టు కన్సోల్, నేనున్నాను అనేసి. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అని అంటే దే టెన్ టు బీ వెరీ స్కేర్డ్. ట్రస్ట్ ఇష్యూస్ వాళ్ళకి చాలా ఉంటాయి, ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదు అనేది ఉంటుంది. భయపడుకుంటూనే రిలేషన్షిప్స్ ఫామ్ అవుతాయి. కాకపోతే వీళ్ళు కొంచెము థింకింగ్ ఈ మధ్యన ఎట్లా ఉంటుందంటే నాకు ఇది కావాలా నాకు ఇది వద్దు. ఆ అడ్జస్ట్మెంట్ అనేది డెఫినెట్గా పాతకాలంలో ఉన్నట్లయితే ఈ మధ్యకాలం విమెన్ ఈవెన్ ఇన్ ద 30s 40s 20s 10s వీళ్ళకి అంటే సర్దుకుపోయేది అనేది ఉండట్లేదు. ఐదర్ దే గెట్ విత్ డ్రాన్ ఆర్ దే ఆర్ వెరీ సరెండర్ అయిపోతారు. నాకు ఇదే కావాలి అనేసి. అదేమవుతుందంటే బౌండరీస్ మరీ ఎక్కువ పెట్టినప్పుడు, రిజిడ్గా అనిపించినప్పుడు అవతల పార్ట్నర్కి వాళ్ళకు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్, అంటే ఈ అమ్మాయి టూ మచ్ ఆరగెంట్, లేకుంటే టూ మచ్ ఇండివిజువలిస్టిక్, ఫెమినిస్టిక్, ఇట్లాంటివన్నీ లేబులింగ్స్ వచ్చేసినప్పటికీ కొన్నిసార్లు ఆ రిలేషన్షిప్స్ పోతాయి అన్నమాట. ఎవ్రీ టైమ్ యు ఆర్ హిట్ బై ఏ రిలేషన్షిప్ మనకి లోపల ఇంకా రెసిలియన్స్ అనేది దెబ్బతింటూ వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ రిలేషన్షిప్కి పోయినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ తగ్గుతూ నేనేమన్నా తప్పు చేస్తున్నానా, నేనేమన్నా ఇదవుతున్నానా అనేది ఎక్కువ విమర్శనలు చేసుకోవడం అనేది ఉంటుంది. అవును, ఆత్మ విమర్శ చేసుకోవడం ఎక్కువైపోతుంది. ఒక రీజనబుల్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ అసెస్మెంట్ ఉండదు. సో ఆ ప్రాసెస్లో ఏమైపోతుంది అంటే దే వాంట్ సంథింగ్. కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుదాము అనుకుంటారు, కానీ ఆ కాంప్రమైజ్ అంటే ఎక్కడ లైన్ డ్రా చేస్తారు. ఐఎమ్ హోప్ఫుల్ ఇట్ విల్ గెట్ బెటర్, ఐఎమ్ ఇన్ డినయల్. ఓకే, అంటే నాకు ఇది ఒకటి కావాలి, ఇది జరుగుతుంది, ఇది నిజంగా వాస్తవంగా 0 నుంచి 100% ఎంత జరుగుతుంది. ఓకే, అవతల వాళ్ళు మనం చేంజ్ అవ్వాలనుకుంటాం. మనం ఎప్పుడున్నా కానీ సైకాలజీలో మనకు ఎట్లుంటుంది అంటే థెరపీకి తీసుకొచ్చేది కూడా వాళ్ళని చేంజ్ చేయమని అడుగుతారు. నేనేం చేంజ్ అవ్వాలి అనేది కాన్సెప్ట్ ఉండట్లేదు. కరెక్ట్. సో ఇక్కడ అవతల వాళ్ళు చేంజ్ అవ్వచ్చు, 20 నుంచి 40% చేంజ్ అవ్వచ్చు, వాళ్ళకి అదే ఎక్కువ చేంజ్ అవ్వచ్చు, 60%, మేబీ నెవర్ చేంజ్ ఫర్ 100%. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసే చేంజెస్ మనకు లాగా కనిపించినప్పుడు డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి. కరెక్ట్. ఆ లోన్లీనెస్, ఆ స్పైరలింగ్ అనేది మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇదే లైఫ్ ఇలాగే ఉంది అని ఆ థాట్స్ హిట్ అయినప్పుడు అప్పుడు దే సింక్డ్ సో మచ్ దట్ ఇలాంటి ఇంకా నాకు వే అవట్లేదు, ఎంతున్నా ఎంతసార్లు అటెంప్ట్ చేసినా నా లైఫ్ ఇలాగే అయిపోతుంది. ఆ డార్క్ ప్యాచ్ ఆఫ్ ఏరియాకి వచ్చినప్పుడు ఇంకేది కనిపించదు. నా తర్వాత నేను పోతే పేరెంట్స్ ఏమవుతారు, పాప ఏమవుతుంది. ఇప్పుడు పాప స్టిల్ షీఈస్ లైక్ షీ వాజ్ అ సింగిల్ మదర్. ఓకే, నౌ వాట్ విల్ హ్యాపెన్ టు ద చైల్డ్? తను షీ స్టిల్ అ టీనేజ్ మదర్ కావాలి. ఎంత మదర్ డాటర్ ఫైట్ చేసినా టీనేజ్ అమ్మాయిలు స్టిల్ దే నీడ్ మదర్స్ ప్రొటెక్షన్. మదర్ ఉన్నప్పుడు చైల్డ్ ఉండే ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. తన నీడ్స్ ఏమి అనేది మదర్ యునో టేక్ కేర్ చేసేది వేరేగా ఉంటుంది. అవును, ఖచ్చితంగా. మీరు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చూస్తే కూడా ఇక్కడ ఒక చాలా సెన్సిటివ్ డెలికేట్ విషయం ఏంటంటే తను ఫైనల్గా తనకి రిలేషన్షిప్ బంధం ఏదైతే ఏర్పడిందో అతనికి పెళ్ళయి పిల్లలు ఉన్నారు. కరెక్ట్. తనకు ఫ్యామిలీ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళడానికి కూడా కారణం బహుశా ఆ నెగ్లెక్టెడ్ ప్లేస్ని ఫిలప్ చేసే అఫెక్షను లేకపోతే ఇంకొక అటెన్షను ఇక్కడి నుంచి వచ్చిందనే. కరెక్ట్. సో ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ హియర్ ఇన్ ఐటీ రిలేషన్షిప్స్లో కానీ ఏమవుతుంది, వైఫ్ హస్బెండ్ వాళ్ళకు ఏ విషయానికైనా కొంచెం రిఫ్ట్ ఉన్నప్పుడు న్యాచురల్గా వాళ్ళు వాళ్ళ కొలీగ్స్ లేకుంటే తెలిసిన వాళ్ళలో ఎమోషనల్ సపోర్ట్కి వెళ్తారు. సో ఇట్స్ నాట్ నెససరీ ఎనీథింగ్ ఫిజికల్ ఆర్ ఎనీథింగ్, ఎమోషనల్ సపోర్ట్. సో వాళ్ళు వెళ్ళి మాట్లాడేది దే ఆల్మోస్ట్ ఫీల్ లైక్ దే ఆర్ నీడెడ్, దే ఆర్ ఇంపార్టెంట్. ఆ ఎమోషనల్ సపోర్ట్ అనేది అది కూడా పోతుంది, ఉండదేమో అని వచ్చినప్పుడు, ఆ భయం వచ్చినప్పుడు దే మే టేక్ డ్రాస్టిక్ స్టెప్స్ అన్నమాట. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆ లూప్లోకి వెళ్ళిపోయి ఆ డార్క్ హోల్లో ఉన్నప్పుడు దే కాంట్ ఫైండ్ ఎ వే అవుట్. ఎవరు చావాలనుకోరండి, స్వతహాగా అందరూ బతకాలనుకుంటారు, మంచిగా ఉండాలనుకుంటారు. మీరు వాళ్ళతోని కానీ ముందు రోజు మాట్లాడినా కానీ ఎన్నో ప్లాన్స్ ఉంటాయి, అంటే ఇది చేద్దాం అది చేద్దామని. కానీ ఆ మూమెంట్లో ఆ ఇంపల్సెస్ యునో they want the problem to go away, but there is no one to help the problem go away, so they think it's easy to come out, but it's not as easy as people think. అవును. ఇక్కడ అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆబ్వియస్లీ అవేర్నెస్ ఉంటే
ఫ్రెండ్స్ తో అయినా మాట్లాడుకుంటాం. కరెక్ట్. సో అది ఎలా మరి అంటే ఒక మనిషి, ఎందుకంటే ఇంత ఒక అందులో జర్నలిజం లాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళపై, పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. కరెక్ట్. ఎందుకంటే సొసైటీని వీళ్ళు ఏదో కాపాడుతున్నారు కాబట్టి వీళ్ళకి మంచి చెడులు అన్నీ తెలిసి ఉండాలి, చిన్నప్పటి నుంచి పుస్తకం రాసేసేయాలి వీళ్ళు, అంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. టుడే ఎవ్రీబడి ఈస్ జడ్జింగ్, అయ్యో వెళ్ళిపోయిందా ఆ అమ్మాయి అని అనుకోకుండా ఆ అమ్మాయి అంత తెలిసి ఇలా చేసిందా, తనకు అసలు రిలేషన్లోకి ఎందుకు వెళ్ళింది, ఇలాంటి టాపిక్స్ వస్తున్నాయి బయటికి. కరెక్ట్. అది ఏమవుతుందంటే సెలబ్రిటీస్ అనగానే ఆ ఇమేజ్ మామూలు అమ్మాయి కన్నా యాంప్లిఫైడ్ ఉంటుంది. అవును. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఇంత ఉంటాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు వర్క్ అనేది జర్నలిజం, తను జర్నలిజంతో పుట్టడం కాదు. అది ఎప్పుడైనా కానీ ఆ రెండు డిఫరెన్షియేట్ చేసుకోవాలి. మనము జాబ్ చేసేది మనము ఇలా చెయ్యాలి సొసైటీకి అనుకోవడం ఒకటి, బట్ రిమెంబర్ పీపుల్ హూ వాంట్ టు డూ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ సమ్వే దే ఆర్ వుండెడ్ చిల్డ్రన్ దెమ్సెల్వ్స్. అది ఎక్కడో ఆ వుండ్ ఉంటుంది, నాలాగా పక్కన వాళ్ళు ఉండకూడదు అనే కాన్సెప్ట్తో వెళ్తుంటారు. కానీ వీళ్ళ వరకు వచ్చేసరికి దే ఆల్సో నీడ్ సమ్ వన్ టు హ్యాండ్ హోల్డ్ అండ్ హెల్ప్ దెమ్. అవును. సో ఇక్కడ చాలా సెన్సిటివ్ అయిపోతుందండి. కానీ డాక్టర్ హరిణి, నిజంగానే ప్రతి వాళ్ళకి వూండ్స్ ఉంటాయండి. కరెక్ట్. ఇప్పుడు అందులో డిస్ఫంక్షన్స్ బాగా ఎక్కువ అయిపోతున్నాయి. కరెక్ట్. అంటే ఇదివరకు ఫ్యామిలీ ఫోటోలు ఎక్కడా కనిపించట్లేదు, డివోర్స్ హస్ బికమ్ వెరీ కామన్. కరెక్ట్. అసలు మరి ఎలాగా, హౌ డస్ వన్ ఫైండ్ దేర్ శానిటీ? అంటే see I like my spirituality, I hold to it, because that's where it's not about culture, and it's not about any religion, rituals, ila cheyali ivanni kaadu. Everyone needs a source, okay? Whether the source you call it God or any name, the God is outside, okay? Kontamandi who believe spirituality, or some people don't believe, they are atheist antaru. I'm happy with them as well, as far as they have that source of connection within themselves. అంటే ఐ క్యాన్ డూ దిస్, ఐ విల్ ట్రై, ఆ పాజిటివిటీ అనేది వాళ్ళు వాళ్ళలోనే పెట్టుకొని ఐ యామ్ గాడ్ అన్న, నాకు అంటే గ్రాండియోస్కి కాకుండా ఏమంటారు, ఒక హోల్డ్ ఆన్ చేయాలన్నమాట. అది కొంతమందిలో ఏమవుతుంది అని అంటే, దే డోంట్ బిలీవ్ ద ఎనర్జీ అవుట్ సైడ్, దే డోంట్ బిలీవ్ ఇన్ దెమ్సెల్వ్స్. దట్స్ వెన్ ద డిస్టార్టెడ్ అండ్ డిస్ఫంక్షనల్ యాక్టివిటీస్ హ్యాపెన్. కరెక్ట్. అంటే ఇప్పుడు మనము కొన్నిసార్లు టెర్రరిస్ట్లు అంటాము, ఇవన్నీ చెప్తాము, అంటే ద కాన్సెప్ట్స్ కమ్ ఫ్రమ్ దట్ సైడ్ ఈవెన్ అనమాట. వాళ్ళు ఎందుకు అలా అవుతున్నారు, దే వాంట్ ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీ దే డోంట్ నో హౌ టు చైల్డ్గా ఉండేటప్పుడు మామూలు పేరెంట్స్ చెప్పి, ఐదర్ ద కల్చర్ వాట్ దే బ్రింగ్ గాడ్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ, ఆర్ యూ ఆర్ యువర్ సెల్ఫ్ రెసిలియంట్ అని. రెండూ లేనప్పుడు దే స్టిక్ ఆన్ టు పీపుల్ హూ ఎమోషనల్గా ఎవరు ఏం చెప్తే దే ఆర్ ఈజీలీ manipulated, ఇది ఉంటుంది. So a building can be straight and become wonky, or it can be wonky and straight. What I mean that is, మంచిగా ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు మ్యానిపులేషన్స్లోకి వెళ్ళగలుగుతారు. కొన్నిసార్లు కొన్ని బ్రాటప్స్లో ఇబ్బంది ఉన్నా కానీ మంచి హస్బెండ్ దొరికి, మంచి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ దొరికినప్పుడు దే కెన్ స్టిల్ డూ వెల్. సో ఇవన్నీ మీరు అనేది టిపికలీ మనకి వచ్చే క్లస్టర్ బి పర్సనాలిటీ డిజార్డర్స్ అన్ని ఇంచుమించు రూట్ ఇక్కడే ఉంటుంది మీ భాషలో చెప్పాలంటే. కరెక్ట్. బార్డర్ లైన్ పర్సనాలిటీస్, కరెక్ట్, నార్సిస్టిక్ పర్సనాలిటీస్, ఇవన్నీ కూడా ద రూట్ ఈస్ నెగ్లెక్టెడ్ చైల్డ్ కదండి. నెగ్లెక్టెడ్ చైల్డ్, కొంచెం జెనెటిక్స్ చెప్పొచ్చు, హౌ దే వర్ బ్రాట్ అప్, అండ్ ఆల్సో ఇంపార్టెంట్లీ హౌ ఎన్విరాన్మెంట్ సీస్ దెమ్. బట్ జెనెటిక్స్ ఎలా మరి దీనిలో ప్లే అవుతుంది అంటే, బీజ రూపంలో సపోజ్ పిల్లలు వాళ్ళకి అలా హైపర్ సెన్సిటివ్గా చిన్న విషయాన్ని కూడా మ్యాగ్నిఫై చేసి డిస్టార్టెడ్ గా ఇంటర్ప్రెట్ చేసే మైండ్ సెట్ ఉందనుకోండి. సో జెనెటిక్స్ అంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 5 మంది పిల్లలు ఉంటే సేమ్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉన్న ఒక్కొక్కళ్ళు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తాం. సో వాట్ వీ కాల్ టెంపర్మెంట్. సో కొంచెం ఆ ఎన్విరాన్మెంట్, హౌ దే ఆర్ బోర్న్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ, హౌ మదర్ గోస్ త్రూ స్ట్రెస్ అండ్ హౌ ఇట్ ప్లేస్ ఆన్ ద చైల్డ్ ఇన్ దేర్ బ్రెయిన్ డెవలప్మెంట్, డెలివరీ అప్పుడు హౌ మచ్ సప్లై ఆఫ్ ఆక్సిజన్, అండ్ ఇవన్నీ చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. సో హౌ దే ఆర్ బోర్న్ విత్ వాట్ సార్ట్ ఆఫ్ రెసిలియన్స్ అనేది కొంచెం ఉంటుంది. తర్వాత ఎన్విరాన్మెంట్, దో హౌస్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ అయినా, వీళ్ళు స్కూల్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉంటుంది, వీళ్ళకు టీచర్స్ ఎలా ఉంటారు, దే ఆల్ బిల్డ్ వాళ్ళ రెసిలియన్స్కి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. మరి దీన్ని ఐడెంటిఫై చేయడం, ఇప్పుడు గ్రోన్ అడల్ట్స్లో సపోజ్ ఈ ట్రైట్స్ ఉన్నాయి, లేదు బీజ రూపంలో ఒక నెగ్లెక్ట్ వల్ల వాళ్ళు రాంగ్ సిచ్యువేషన్స్ లోకి వెళ్తున్నారు, దే కాంట్ సస్టైన్ రిలేషన్షిప్స్ బికాస్ చిన్న హర్ట్ కి బయటకు వచ్చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్స్ కి మరి పరిష్కారం ఏంటండి డాక్టర్? అంటే ఫ్రెండ్స్ ఆల్వేస్ ఆర్ దేర్,
where you go and talk. I don't know how much that was helpful. See, ఇట్లాంటి కేసెస్ యూజువల్గా వచ్చినప్పుడు ఫ్యామిలీ ఏమంటారంటే అసలు మేము అనుకోలేదు ఇలా జరుగుతుందని, లేకుంటే ఇంకా కొన్ని వేరే వేరే ఫ్యాక్ట్స్ కానీ. అంటే వాట్ హ్యాపన్స్ ఇస్ యూ కెన్ సీ దట్ దీస్ పీపుల్ దే డోంట్ టెల్ ఎనీథింగ్ టు ద ఫ్యామిలీ. దే మే బీ ఓకే టు రీచ్ అవుట్ టు అదర్ పీపుల్, బట్ దే ఓన్ ఫ్యామిలీ జడ్జ్ చేస్తుంది, లేకుంటే వీళ్ళు ఎప్పుడు ఇంతే. సో అక్కడ దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ మన ఫ్యామిలీ సిస్టంలోనే ఎక్కడో ఇలా ఉండాలని వీళ్ళ ఎక్స్పెక్టేషన్ కాదు, ఈ అమ్మాయి ఇలా ఉంది, సో మనం ఎలా మారాలి, ఈ ఇంట్రాక్షన్స్ ఇంకా సరిగా ఉండట్లేదండి. అది అంటే అంత ట్రస్టింగ్ బాండ్స్ అసలు రావట్లేదు. సో ఫ్యామిలీ ఎప్పుడున్నా కానీ నువ్వు ఏం చేసినా మేము ఉన్నాము. సో అదే సేమ్ వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్, మా మమ్మీ డాడీకి వెళ్ళి చెప్తే ఏదో ఒకటి రిజాల్వ్ చేస్తారు, నాకు ఏదో ఒకటి మార్గం చూపిస్తారు. ఆ కాన్ఫిడెన్స్ వీళ్ళకు రావట్లేదు, ఆ ట్రస్ట్ వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. పాపం ఐ ఆల్సో డోంట్ నో, లైక్ ఒకంత వరకు పేరెంట్స్ దే వాంట్ టు అండర్స్టాండ్, ప్రాబబ్లీ ఇట్స్ ద వే హౌ ద జనరేషన్ గ్యాప్ ఈజ్ యాజ్ వెల్. అదే అంటే బ్యాండ్ విడ్త్ లేకపోతే మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి. ఇప్పుడు మనం చాలా తక్కువ ఫ్యామిలీస్ లో మనం చూస్తాం, పిల్లలతో మాట్లాడండి, కూర్చోండి అని చెప్పి, లేకపోతే రొటీన్ గా నడిచిపోతుంది, మేము పెరగలేదా, మేము డక్కా ముక్కిలు తిరిగి పెరిగాము అని చెప్పేసుకుంటూ ఉంటారు. బికమ్ రెసిలియంట్, నీకు అంత టైం లేదు, నీ పని నువ్వు చేసుకో. సో సి వేర్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ సర్టన్ పాయింట్, కానీ ఆ మూమెంట్స్ ఉన్నప్పుడు ప్రాబబ్లీ ఎవ్రీ వన్ హ్యాస్ టు లెర్న్. ఆ టైం పీరియడ్స్లో కొంతసేపు డిస్ట్రాక్ట్ అయిపోయి ఏదో ఒక ఫ్యామిలీ మెంబరో లేకుంటే ఏదో ఒక హెల్ప్ లైనో ఎవరితోనో ఇఫ్ యూ స్టార్ట్ టాకింగ్ అవుట్, ఆ ఫేజ్ అనేది కొంచెం వెళ్ళిపోతే దెన్ అసలు కంప్లీట్ లైఫ్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. అంటే మీరు అనేది డీప్ హర్ట్ వచ్చినప్పుడు, సూసైడల్ టెండెన్సీస్ వచ్చినప్పుడు దే హ్యావ్ టు పోస్ట్పోన్ చేయగలిగితే ఆ సిచ్యువేషన్స్ కొంచెం బెటర్ అవుతాయి. అసలు దాని గురించి కొంచెం ఆలోచించకుండా కొంచెం పక్కన, ఐ మీన్ పీపుల్ హూ ఆర్ ఇన్ దట్ దే నో ద పెయిన్ అండి. ఐ థింక్ పీపుల్ హూ హ్యావ్ బీన్ దేర్ అండ్ హూ హ్యావ్ కమ్ అవుట్ ఓన్లీ కెన్ వాచ్ ఫర్ ఇట్. ఇప్పుడు మీరు కొన్ని బుక్స్ చూస్తే కన్నా స్పిరిచువల్ బుక్స్ ఇట్లాంటివి, అంటే ఎవరు రాస్తుంటారంటే ఆల్మోస్ట్ దే హ్యావ్ కమిటెడ్ ఓవర్ డోస్ తీసుకొని ఇంకా అయిపోయింది పోతాను అనుకొని మళ్ళీ బతికి ఇదైన తర్వాత దెన్ దే స్టార్ట్ అగైన్, వాట్ డిడ్ ఐ డూ, వేర్ డిడ్ ఐ గో wrong, this is it, this is how bad it can go, okay let me turn round. అలాగా ఆ స్పిరిచువల్ టర్న్ రౌండ్ చేసిన చాలా మంది who have later become ఒక ఆదర్శవంతులుగా ఉండే వాళ్ళు కూడా స్టోరీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి స్వేచ్ఛ విషయంలో చూస్తే స్పెసిఫిక్గా మీకు ఏం కనిపిస్తున్నాయి అంటే, షీ ట్రైడ్ వెరీ హార్డ్. తను యోగా చేసేది, మెడిటేషన్ చేసేది, ఆశ్రమానికి వెళ్ళేది, తను అన్ని విధాలా ప్రయత్నించి ఎక్కడో గివప్ చేసినట్టు దాన్ని చూస్తే మనసు విరిగిపోతుంది, ఇంతేనా జీవితం అని. అంటే దీస్ ఆర్ సెన్సిటివ్ ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్, లైక్ వాట్ షీ గివ్స్ ఇంపార్టెన్స్ టు. నాట్ ఎవ్రీ వన్ గివ్స్ ద సేమ్ వే. దే మే బీ లైక్ ఒక పాయింట్ తర్వాత, నో దిస్ ఇస్ నాట్ మీ. whenever you see you are transforming yourself too much that you are not able to hold, అంటే మీరు పట్టుకోలే, మిమ్మల్ని హోల్డ్ చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది అని అంటే కన్నా, is this right for me, అంటే ఇంకేదో బాగవుతుంది. ఒకసారి ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ కొంతమందికి ఉంటుందండి, ఓకే వచ్చే ఇది ఇంకా తను వస్తుందేమో, ఇంకా మాట్లాడుతుందేమో, ఇలాంటి హోప్ అనేది ఒకటైతే, దాన్ని పక్కన నుంచి చూస్తే కన్నా డినయల్. వీళ్ళు ఇంకా దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టలేదు, ఆ బుక్ క్లోజ్ చేయలేదు, ఆ బుక్ పోయి విజువలైజేషన్ టెక్నిక్లో పోయి డీప్గా ఒక రివర్లో వేసేస్తే అయిపోయింది, యూ స్టార్ట్ ఎ న్యూ చాప్టర్. సో అలాగా చేయడానికి రిసోర్సెస్ కావాలి. సో ఇట్స్ ఎవ్రీ పర్సన్స్ కైండ్ ఆఫ్ నాకేం కావాలి, నేను ఎక్కడ స్టాప్ అవ్వాలి అనేది కూడా ఇంపార్టెంట్. డోంట్ గెట్ క్యారీడ్ అవే, ఇది లైఫ్ కాదు, ఇంకా దెర్ ఆర్ మెనీ బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ థింగ్స్, యూ కెన్ స్టిల్ లాఫ్, యూ కెన్ స్టిల్ డూ అ లాట్ ఇన్ యువర్ వర్క్. ఓకే, ఐడెంటిటీ అనేది మనకు మన వర్క్ నుంచి కూడా వస్తుంది. పిల్లలు పెద్దగా అయ్యి వాళ్ళు మంచి చేస్తే మనకు ఐడెంటిటీ వస్తుంది. ఆ టైంలో ఐ థింక్ తన ఇన్నర్ చైల్డ్ ఎంత హర్ట్ అయి ఉంటే తనకి తన చైల్డ్ కూడా కనిపించలేదు. బికాజ్ ఎంతో తను ఎక్కడో సెన్స్ ఆఫ్ హోప్లెస్నెస్. కరెక్ట్. ఎందుకంటేనండి ఐ ఆల్వేస్ వండర్, ఇప్పుడు ఇలాగా తను జీవితాన్ని చాలించిన విధానం కూడా, పద్ధతి కూడా, అది దానికి పిరికితనమా ధైర్యం కావాలా అర్థం కాని పరిస్థితి. అంటే టు బీ ఏబుల్ టు యాక్చువల్లీ ప్లాన్ సంథింగ్.
See, I think if you would have asked if she would have survived, నేను అనుకోలేదు అని చెప్తారు. చాలా మటుకు ఓవర్ డోసెస్లో ఆ నిమిషానికి ఎందుకు అలా ఆలోచించున్నానో నాకు తెలియదు. ఓకే, అలా జరిగిపోయింది, నాకు మళ్ళీ అలా జరగాలని లేదు. ఓకే, ఇంపల్సివ్ ఓవర్ డోసెస్ చాలా మటుకు అలా చెప్తారు. ఓన్లీ ఫ్యూ కేసెస్లో వేర్ దే థింక్ సైకోసోషల్ ఇష్యూస్ అని చెప్తామన్నమాట. ఆ ఇష్యూస్ చేంజ్ అవ్వవు, ఇంకా కావట్లేదు అన్నప్పుడు ఆ టెండెన్సీస్లోకి వెళ్ళిపోతారు తప్పితే మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే ఆ క్షణానికి పోతే బాగుంటుంది అనే థాట్ వస్తుంది తప్పితే ఆ దాంట్లో చెయ్యడం తప్పితే దే యునో మనం అలా ఆ టైంలో పుల్ చేయగలిగితే లేకుంటే ఏదైనా చేయగలిగితే హనుమాన్ ఇట్ వుడ్ బి డిఫరెంట్. ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వాట్ రీసెర్చ్ ఆల్సో హ్యాస్ షోన్ అస్ ఇస్ విమెన్లో ఎస్పెషల్గా ఆ పీరియడ్ స్టార్ట్ కాకముందు, అంటే వాళ్ళ మెన్స్ట్రల్ పీరియడ్ స్టార్ట్ కాకముందు ఒక 1 వీక్ ముందు హార్మోన్స్ అనేది వాళ్ళలో చాలా డిప్ అయిపోతుంది అనమాట. దే బికమ్ వెరీ యాజిటేటెడ్, చిన్న ఆర్గ్యుమెంట్ కూడా దే టేక్ వెరీ సీరియస్, దే స్టార్ట్ ఫైటింగ్, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఆ టైంలో ఏదన్నా ఉంటే కన్నా దే ఆల్మోస్ట్ ఫీల్ లైక్ సూసైడల్ వరకు వెళ్ళిపోతాయి. అంటే ఆ టైంలో థాట్స్ వచ్చినవి రిపిటేటివ్ యాగోనీ లాగా అయిపోయి దే ఫీల్ వెరీ యాంప్లిఫైడ్ అనమాట. ఒక్కసారి పీరియడ్ స్టార్ట్ అయిపోతే కొంతమంది దే ఫీల్ సో రిలీవ్డ్, కొంతమందికి పీరియడ్ స్టార్ట్ అయిన నుంచి 3 days వరకు ఇలాంటి పీరియడ్ ఉంటుందన్నమాట. అంటే ఎమోషనల్, దిస్ అ లాట్ ఆఫ్ రిసర్చ్ అబౌట్ హౌ విమెన్స్ హార్మోన్స్ వెదర్ ఇట్ బీన్ దర్ 40s తర్వాత పోస్ట్ మెనోపాజల్ యంగ్ గర్ల్స్లలో, అంటే ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు పీరియడ్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు టీనేజ్లో కానీ ఎక్కడ పీరియడ్స్ అసోసియేట్ అయి ఉంటాయో వెరీ ఇంపార్టెంట్ దట్ యు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అనమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకసారి తను కొంచెము ఏడుస్తుంది ఎక్కువ చిన్న దానిలో కూడా, అంటే యూ నీడ్ టు బీ అవేర్, పీరియడ్స్ ఉన్నాయా, ఓకే దిస్ ఈస్ నాట్ ద రైట్ టైమ్ టు టాక్, జస్ట్ గివ్ హర్ దట్ స్పేస్, ఓకే వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. కొంచెము ఆ టైంలో వాళ్ళని లెట్ దెమ్ కామ్ డౌన్ అండ్ దెన్ యూ కెన్ గెట్ బ్యాక్. సో మీరు చెప్పేది చాలా యూస్ఫుల్ అండి, ఎందుకంటే చాలా మందికి జనరల్గా కూడా డిప్రెస్డ్ ఫీలింగ్స్ వస్తే ముందు చెక్ చేయవలసింది. కరెక్ట్ అండి. అది తిండి నిద్ర సరిగ్గా ఉందా, వెరీ గుడ్. రెండోది నాకేమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా, అంటే ముఖ్యంగా ఆడపిల్లలకి. కరెక్ట్ అండి. ఎందుకంటే సో ముందు రోజు నిద్రపోకుంటే పక్క రోజు ఇంకా చేసేటప్పుడు, అంటే ఇట్లాంటివి ఏమన్నా డీల్ చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువ ఓవర్ థింకింగ్, అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఎవ్రీ వన్ సేస్ ఇస్, ఈవెన్ సద్గురువులు వాళ్ళు ఏమంటారంటే మన ఎనర్జీ లెవెల్స్ లో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమున్నా కానీ నెగటివ్ థింకింగ్ ఉన్నప్పుడు అది లూప్ అయిపోయి చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట. కరెక్ట్. సో మీకు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టాప్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, గో సిట్ ఇన్ కూల్ ఏసీ కూల్ ప్లేస్లో కూర్చోండి, కొంచెము వాటర్ ఇలాంటి కూల్ డ్రింక్ తాగండి, ఓకే, కొంచెం మ్యూజిక్ పెట్టుకోండి, ఓకే, జస్ట్ కామ్ డౌన్, డూ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, జస్ట్ స్లీప్ ఆఫ్, ఏమీ లేదు, పడుకొని లేసినాక చాలా మంది చెప్తారమ్మా ఫ్రెష్ అయినాను అసలు ఆ థాట్స్ లేవు అనేసి. సో మీరు కొంచెము యూ కెన్ ఫాలో యువర్ ఓన్ రొటీన్ అండ్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, యూ కెన్ హెల్ప్ ఫ్రమ్ దోస్ ఇంపల్సివ్ మూమెంట్స్. అదే అందుకే చెప్పారు కదా మీరు, ఆ సమయం క్రాస్ అయిపోతే ఇన్ఫ్యాక్ట్ ఒక రాత్రి నిద్రపోయి లేచాక ఆ గంట నిద్రపోయి లేచిన తర్వాత కూడా మన ఎమోషనల్ స్టేట్ బాగా మారిపోయిన చాలా సందర్భాలు ఉంటాయండి. వెరీ వాల్యుబుల్ పాయింట్ అండి. కరెక్ట్ అండి. చాలా నిజంగా ఇవన్నీ అంటే ఈ మిస్టరీస్ ఆఫ్ లైఫ్ చూస్తేనే, అంటే మనకి జాతకాలు అంటాము, ఇంకా ఎనర్జీస్, సుపీరియర్ పవర్ అంటాం, ఇవన్నీ ఇలా జరిగిపోతుంటే కళ్ళ ముందు ఒక్క క్షణం మనం ఉలికి పడతాం డాక్టర్ హరిణి. సో వాట్ వుడ్ యూ సే, అంటే ఇంత ఎక్స్ట్రీమ్ కాకపోయినా అందరికీ కొద్దో గొప్ప దుఃఖం మనసులో ఉంటుంది చూసే వాళ్ళకి, మీ అడ్వైస్ ఏంటి యాజ్ అ సైకియాట్రిస్ట్? యూజువల్గా ఒక సెలబ్రిటీ చనిపోయింది అని అంటే మిగతా వాళ్ళందరికీ కూడా అరే మీరు అన్నారు చూడండి అంత మంచి స్ట్రాంగ్ అమ్మాయి కూడా ఇలా అయింది అనేది ఆ భయం అనేది వచ్చేస్తుంది. ఆ భయం అనేది అంటే నేనేమన్నా చేసుకుంటానా, లేకుంటే మా పాప ఏమన్నా చేసుకుంటుందా, ఇంకా నా పార్ట్నర్ ఏమన్నా చేసుకుంటారా, ఇలాంటి కొంచెము అందరికీ ఒక భయం లాగా, ఒక జోల్ట్ లాగా వచ్చేస్తుంది అనమాట. అవునండి. I think what has happened. Okay, we all have to pray for the higher conscious to make peace, to for her soul to rest in peace, and I really wish that we all have some energies to hold ourselves. This is not the way how we want to end ourselves.
సో అది మనం సాధనతోనో Hmm. నమ్మకంతోటో ఒక హెల్దీ రొటీన్ తోటి ప్రోటీన్తోనే సంపాదించుకోవాల్సిన సంపాదించుకోవాలి. ఆ టైంలో కొంచెం అండి ఎవ్వరు ఆ క్షణాల్లో కొంచెం బయటికి వచ్చేస్తే కన్నా ఇట్ విల్ రియలీ క్రియేట్ బ్యూటిఫుల్ లైఫ్స్. యునో 5 years డౌన్ ద లైన్ ప్రాబబ్లీ లైఫ్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. అవును. ఓకే, అది ఎవరు చూడలేదు కానీ మనకి ఇక్కడ ఈ టైంలో ఒక డార్క్నెస్ ఒకటే కనిపించింది. బట్ లైఫ్ ఇస్ స్టిల్ బ్యూటిఫుల్. అవును అని అది తెలుసు, అది గ్రహించగలిగే శక్తి ఉండాలి ఆ ఆ టైంకి. సెకండ్స్లో ఉంటే దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండి. Yeah. తప్పకుండా ఐ థింక్ మీరు అన్నట్టు ఇవాళ డెఫినెట్గా ఈ ఉలిక్కిపడే సంఘటనలు జరుగుతున్నప్పుడు అందరికీ ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ టైం ఇది. కావాలి. బట్ తప్పకుండా స్వేచ్ఛ, ఆత్మకి శాంతి కలగాలి. తన బిడ్డకి, తన తల్లికి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ కూడా అపారమైన ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుందాం. డాక్టర్ హరిణి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.